ఏయ్! ఆ! గుడ్ మార్నింగ్. ఆ! లేవండే. ఏయ్! ఏయ్! నిద్రపోవా! జ్యోతి లేవవే. ఏంటి అలా కంగారుగా చూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? ఆ! ఇంకా నిద్రపోతున్నారేంటి? డైలీ నాకు ఇలాగే కాఫీ పెట్టివో. సోఫీ, నిన్న నీ పెర్ఫార్మెన్స్ సూపర్. అరెరెరెరెరెరెరె, ఆ కార్ని నువ్వు రివర్స్ తీయడం, రౌండ్లు కొట్టడం చూస్తుంటే నేను అదిరిపోయాననుకో. నాకు కూడా కార్ను తోలడం నేర్పించు. ఎందుకంటే యుఎస్ లో నా బాయ్ ఫ్రెండ్ రోల్స్ రాయిస్ కార్ను మాత్రమే నడిపాను. అవును, నువ్వు నడిపే బండికి బ్రేకులు లేవా? సోఫియా, నువ్వెప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నావు? డ్రైవింగా? నేనా? అసలు మీరు ఏమంటున్నారు? అంతలోనే అన్నీ మర్చిపోయావా? నిన్న రాత్రి నువ్వే కదా కారు నడుపుకుంటూ వచ్చావు. ఇక్కడుంది. ఎలా? ఏ కారు బయటికి తీసినట్టే లేదు. ఏమిటి ఇది? అక్కడ చూడు. సోఫియా వచ్చింది ఈ కార్లోనే కదా? అవును. ఈ కార్లోనే వచ్చింది. రండి రండి. మీరెప్పుడు వచ్చారు? సోఫియా ఇది? తను రాలేదా? లేదు, తను రాలేదు. మిమ్మల్ని చూడాలనే కదా రాత్రి బండి కూడా లేకుండా వర్షంలో తడుచుకుంటూ వచ్చింది. తను సేఫ్ గానే వచ్చిందంటీ. తను ఇప్పుడు బాగా నిద్రపోతుంది ఈ రూమ్ లో. ఓహో అలాగా, సరే లోపలికి రండి. నా మాట అస్సలు వినకుండా వచ్చేసిందమ్మా. రాత్రంతా నేను నిద్రపోనేలేదు. ఎలాగో ఎప్పట్లాగే తెల్లవారిపోయింది. పెద్దమ్మాయి ఒక స్టేజ్కొచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. సోఫియాకు కూడా మంచి లైఫ్ దొరికితే నాకు మనశ్శాంతి. దానికోసం నేను ప్రేయర్ చేయని రోజే లేదమ్మా. దిగులు పడకండి ఆంటీ, సోఫియా కూడా పైకొస్తుంది. ఉమ్. ఉండండమ్మా, నేను తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. ఆంటీ, అపార్థం చేసుకోకండి. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్లో ఉంది. మేమందరం తన్ని చూడటానికే వచ్చాం. వెళ్లే దారిలో మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. సారీ ఆంటీ, ఇప్పటికే టైం అయింది. మేం వెళ్ళొస్తాం. ఉమ్. మేరీ, నా మనసులో ఉన్నది చెప్పకుండా ఉండలేను. నా కన్న కూతుళ్ళ అనుకుని మీతో చెప్తున్నాను. సోఫియా నా మనసు బాధపడే విధంగా ఎప్పుడూ మాట్లాడిందే లేదు. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తన ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. ఆంటీ, ఇప్పుడు మీరు కంగారులో ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. తను బాగానే ఉంది. లేదమ్మా, కన్నవాళ్లకి పిల్లల్లో వచ్చే మార్పులు తెలుస్తాయి. ఏంటోనమ్మా, నా మనసు చెప్తోంది నా బిడ్డకేదో జరిగిందని. ఇప్పుడు మనం తన ప్రాబ్లంని సాల్వ్ చేసే తీరాలి. తను ఏదేదో చేస్తుంది. ఒక్కోసారి రెహనానే ప్రాణాలతో వచ్చినట్టుగా ఉంది. అచ్చో రెహనాలాగా ప్రవర్తిస్తోంది. ఓహ్, తన ప్రవర్తన తీరును చూస్తుంటే షీ హ్యావ్ ఎ డ్యూయల్ పర్సనాలిటీ. ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఐ థింక్ షీ నీడ్ ఎ సైకియాట్రిస్ట్. సైకియాట్రిక్ మెథడ్స్ని నేను యూజ్ చేసి చూశాను. మానసికంగా ఎలాంటి సిమ్టమ్స్ సోఫియాకి ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. మీరిప్పుడు చెప్పింది నిజమే డాక్టర్. తను నార్మల్గానే ఉంది, కానీ కొన్ని సమయాల్లో తన బిహేవియర్ చూసి మేమే భయపడ్డాం. అవును డాక్టర్, తనని ఏదో ఒక శక్తి ఆడిస్తున్నట్టుగా ఉంది. కొన్నిసార్లు రెహనాని ప్రాణాలతో చూసినట్టుగా మాకు అనిపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్లో డాక్టర్ మాత్రమే మాకున్న లాస్ట్ హోప్. ష్యూర్, కానీ మీరు అనుకున్నట్టుగా ఇది కాదు. డూ వన్ థింగ్. దిస్ ఇస్ అ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. దీన్ని హ్యాండిల్ చేయాలంటే మీరు చెప్పే దేవి యొక్క పాస్ట్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. ఎస్, తన గురించిన ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఐ మీన్ తన పర్సనల్ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. షూర్ డాక్టర్, ఈ రోజే మేము వెళ్ళి దేవికి సంబంధించిన విషయాలన్నీ సేకరిస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. నా మరణ వేదన తీరే వరకు అది మాత్రం జరగదు.
ఏమిటి? ఇది రెహానా కార్ కదా? అంటే రెహనా చనిపోలేదు, అది కన్ఫర్మ్. అయ్యో, అయితే దేవి ఎవరు? నేను నీకప్పుడే చెప్పాను కదా రెహానా దేవి ట్విన్స్ అయి ఉంటారని. అయ్యుండొచ్చు. సరే పదండి, రండి, వెళ్ళి వెళ్ళి చూద్దాం. చూద్దాం. రా. ఏయ్, రెహనా. ఎవరు?